హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అండి. ఈ లిక్విడ్తో ఇల్లు తుడిస్తే ఎటువంటి ఫ్లోర్ అయినా తలతలా మెరిసిపోవాల్సిందే. చూడండి ఎంత చిక్కగా ఉందో ఈ లిక్విడ్ అనేది. సో చక్కగా మనం ఈ విధంగా మాప్ పెట్టుకున్నాము అంటే చాలా షైనీగా ఉంటాయండి టైల్స్ అనేవి. అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి. సో మన టైల్స్ కూడా తలతలా మెరిసిపోతాయి. షాపింగ్ మాల్లో టైల్స్ ఎలా అయితే తలతలా మెరుస్తాయో మీ టైల్స్ కూడా అలా మెరుస్తాయి. ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఖర్చు అయితే ఏం కాదండి. సో కేవలం 10 రూపాయల ఖర్చుతో ఒక హాఫ్ లీటర్ వరకు లిక్విడ్ అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి మీకు. చాలా డబ్బులు మనకి సేవ్ అవుతాయండి. బయటికి వెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టి ఫ్లోర్ క్లీన్ లిక్విడ్స్ కొనుక్కునే కంటే ఇలా మన చేతులతో మనమే చేసుకుని ఈ లిక్విడ్ని హాయిగా ఇంట్లో వాడుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్నపిల్లలు ఉన్నా కూడా ఈ లిక్విడ్ని యూస్ చేసుకోవచ్చు. పిల్లల్ని ఫ్లోర్ మీద వదిలేసినా కూడా ఫ్లోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సో మరైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది వచ్చేసి హాఫ్ లీటర్ లిక్విడ్ అండి. సో దీనికోసం నేను గోరువెచ్చని కంటే కొంచెం ఎక్కువగా వేడిగా ఉన్న నీళ్ళు ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పటిక అండి. ఇంటికి దిష్టికి తగలకుండా కట్టుకుంటారు కదా, సో అదనమాట పట్టిక. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి చాలామంది తెలుస్తుంది. ఈ పట్టికతో చాలా రకాల ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను. ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అవి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేయడంలో ఈ పట్టిక ఎక్సలెంట్ రోల్ అయితే ప్లే చేస్తుందండి. సో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అందుకే మనం ఇంటికి దిష్టి తగలకుండా కట్టుకుంటామండి. అలాగే ఇది ఏం చేస్తుందండి, టైల్స్కి మంచి షైనింగ్ ఇస్తుంది. మురికి కానీ జిడ్డు కానీ టైల్స్ మీద లేకుండా చేస్తుందండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే నేను పొడిలాగా దంచుకున్నానండి. సో చూడండి. సో ఈ పొడి మొత్తాన్ని మనం ఇప్పుడు హాట్ వాటర్ తీసుకున్నాం కదా, వేడి నీళ్ళు, ఆ వేడి నీళ్ళలోకి యాడ్ చేసేసుకోవాలి మొత్తంగా. ఇప్పుడు ఇందులోకి ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి బేకింగ్ సోడా అండి. ఇది కూడా మీ అందరికీ చాలామందికి పరిచయం ఉన్నదే, మనం వంటల్లో యూస్ చేస్తాం కదా. ఈ బేకింగ్ సోడా వేయటం వల్ల టైల్స్ మీద ఉన్న జిడ్డు, మురికి, బ్యాడ్ స్మెల్ కానీ ఏమైనా ఉంటే ఇంట్లో అది కూడా తీసేస్తుందండి. ఈ బేకింగ్ సోడా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. సో మురికిని తీసివేయటంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ బేకింగ్ సోడా వేసిన తర్వాత మీకు ఈ విధంగా పొంగుతుందండి. పొంగితే మీరు కొంచెంగా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. సో చూసారా ఏ విధంగా పొంగుతుందో. మనకి కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటే పొంగిపోకుండా ఉంటుందండి. సో చూసారు కదా, ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఈ పొంగు 1 నిమిషం అట్లా తగ్గిన తర్వాత ఇందులోకి ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే యూస్ చేసుకుంటామండి. ఇవి అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేస్తున్నాం. ఎక్కువ డబ్బులు అయితే అస్సలు ఖర్చు కాదండి. సో ఎందుకోసం అంటే మనం పట్టిక ఒక్కటే బయట నుంచి తెచ్చుకునేది, రిమైనింగ్ అన్నీ మన ఇంట్లో ఏదో ఒక రకంగా వాడుకోవడానికి యూస్ చేస్తాం కాబట్టి. సో ఇది వచ్చేసి 1 స్పూన్ సర్ఫ్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఈ సర్ఫ్ అనేది ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే XXX అనేది యాడ్ చేశాను. సో 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో ఒకసారి ఇది కూడా చక్కగా ఆ వాటర్లో కలిసిపోయేలాగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే సర్ఫ్ అనేది కరిగిపోతుంది, వేడి నీళ్ళలో వేసాం కాబట్టి. సో చూడండి, చూస్తుంటేనే పాలలాగా చక్కగా తెల్లగా ఉంది. అలాగే చాలా చిక్కగా కూడా ఉందండి. ఈ లిక్విడ్ అనేది మనకి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసాం కదండి. సో ఎక్కువ డబ్బులు అయితే అస్సలు ఖర్చు పెట్టలేదు. మనీ సేవ్ చేసుకోవాలంటే మనం ఇటువంటివి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్, హోమ్మేడ్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ యూస్ చేసుకుంటే చాలా మంచిదండి. సో ఇట్లా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని మన ఇంట్లో ఏవైనా ఖాళీ అయిపోయిన బాటిల్స్ ఉంటాయి కదా, విమ్ లిక్విడ్ బాటిల్స్ కానీ ప్రిల్ లిక్విడ్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా. సో నేనైతే ప్రిల్ లిక్విడ్ బాటిల్ ఉందండి, అందులోకి ఈ లిక్విడ్ మొత్తాన్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఈ లిక్విడ్ మనకి ఎంతకాలం అయినా కూడా నిల్వ ఉంటుందండి, ఏం పాడైపోదు. సో ఎవరికైనా పాడైపోతుందని డౌట్ ఉంటే దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో మనం హాఫ్ లీటర్ అయితే ప్రిపేర్ చేసాం కదా, మీరు 1 లీటర్ ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక సో మనం వేసిన కొలతల కంటే కొంచెం ఎక్కువ వేస్తే, డబుల్ వేస్తే సరిపోతుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం అయితే పట్టదు. మనకి ఒక 10 మినిట్స్ టైం ఉంటే చాలండి ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి. చాలా వరకు మనీ అనేది మనకి సేవ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను కదా, నాకు ఇంకా కొంచెం లిక్విడ్ గిన్నెలో మిగిలిందండి. సో దాన్ని అయితే నేను ఇప్పుడు ఎట్లా యూస్ చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను.
ఒక హాఫ్ బకెట్ వరకు నేను మాప్ పెట్టడానికి వాటర్ అయితే తీసుకున్నానండి. సో ఇందులోకి ఇప్పుడు నేను చూపిస్తున్న స్పూన్తో 3 స్పూన్లు అయితే ఈ లిక్విడ్ యాడ్ చేసుకున్నాను. అంటే మీ ఇంటిని బట్టి మీరు యాడ్ చేసుకోవాలండి. పెద్దదైతే కొంచెం ఎక్కువ, చిన్నదైతే కొంచెం తక్కువ లిక్విడ్ అనేది వేసుకోవాలి. ఒక్కసారి మీరు మాప్ పెడితే మీకు అనేది అర్థమైపోతుంది ఎంత క్వాంటిటీ వేయాలి ఇంటికి లిక్విడ్ అనేది. సో ఓవరాల్గా చెప్పాలి అంటే టీ గ్లాస్కి కొంచెం వెల్తిగా నేనైతే ఈ లిక్విడ్ ఇందులో యాడ్ చేసుకున్నానండి. సో ఇప్పుడైతే మీకు మాప్ పెట్టి చూపిస్తాను ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము. సో ఈ మాప్ స్టిక్ అనేది కంప్లీట్గా ఈ విధంగా మునగాలండి. మునిగిన తర్వాత కొంచెం స్క్వీజ్ చేసుకొని దీంతో మనం మాప్ అయితే పెట్టేసుకోవడమే. కొంచెం పిండుకోవాలండి. మరీ వాటరీగా మనం మాప్ పెడితే ఏంటంటే ఆరిపోయిన తర్వాత కూడా టైల్స్ మీద చారలుగా ఉండిపోతుంది. సో కొంచెం పిండుకున్నారు అంటే చాలా నీట్గా ఉంటుందండి ఆరిపోయిన తర్వాత కూడా. సో చూడండి క్లీన్ చేస్తున్నాను. మీరు గమనిస్తే లైవ్ రిజల్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఈ టైల్స్ చూడండి ఎలా తలతలా మెరుస్తున్నాయో, చక్కగా చాలా అంటే చాలా షైనీగా ఉంటాయండి. ఒక్కసారి ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చాలా తక్కువ బడ్జెట్లో మనమే హ్యాపీగా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కష్టపడకుండా జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే అన్ని నోటిఫికేషన్స్ కూడా మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.